వారాహిమాత అమ్మవారు అనగానే పవన్ కళ్యాణ్ గుర్తుకొస్తారు. ఏపీలో ఎక్కడ చూసినా ఇప్పుడు వారాహిమాత పేరు మారుమోగిపోతోంది. అందుకు కారణం డిప్యూటీ సీఎం ఆ అమ్మవారి దీక్షను చేపడుతుండడమే. ఈ నెల 6వ తేదీ నుంచి 15వ తేదీ వరకు వారాహి నవరాత్రులు జరగనున్నాయి. వారాహి అమ్మవారు ఉన్నారని అందరికీ తెలుసు. కానీ ఆ దేవత గురించి, వారాహి అమ్మవారి దీక్ష గురించి తక్కువ మందికే తెలుసు. పవన్ కళ్యాణ్ గత సంవత్సరం వారాహి యాత్రలో భాగంగా వారాహి దీక్ష చేసినప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఈ వారాహి అమ్మవారి దీక్ష గురించి అందరికీ తెలిసింది. పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో తన ప్రచార వాహనానికి కూడా వారాహి అని పేరు పెట్టిన సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం కూడా ఈ వాహనంపై నుంచే చేసి ఘన విజయం సాధించారాయన. 100% స్ట్రైక్ రేట్ సాధించింది జనసేన. దీంతో వారాహి వాహనం సెంటిమెంట్ కూడా కలిసి వచ్చినట్టు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చించుకుంటున్నారు. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మరోసారి వారాహి అమ్మవారి దీక్షను చేపట్టారు. జూన్ 25వ తేదీ నుంచి పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష చేపట్టారు. దీంతో మరోసారి వారాహి అమ్మవారి దీక్ష, అమ్మవారి గురించి అందరూ తెలుసుకోవాలనుకుంటున్నారు. ప్రస్తుతం దీనిపై చర్చ నడుస్తోంది. అసలు వారాహి అమ్మవారు ఎవరు? మన పురాణాల ప్రకారం దుర్గాదేవికి 7 ప్రతిరూపాలుగా సప్తమాతృకలు ఉంటారు. ఆ సప్తమాతృకల్లో ఒకరు వారాహి అమ్మవారు. పురాణాల ప్రకారం అంధకాసురుడు, రక్తబీజుడు, శుంభ నిశుంభుడు వంటి పలువురు రాక్షసులను సంహరించడంలో వారాహి అమ్మవారి ప్రస్తావన వస్తుంది. అలాగే లలితా పరమేశ్వరీదేవి సర్వ సైన్యాధ్యక్షురాలు ఈ వారాహి అమ్మవారు అని కూడా చెప్తారు. అమ్మవారి రూపం వరాహ ముఖంతో 8 చేతులతో పాశం, నాగలి, శంఖచక్రాలు వంటి ఆయుధాలతో కనిపిస్తుంది. గుర్రం, పాము, దున్నపోతు, సింగం వంటి వాహనాల మీద వారాహి అమ్మవారు సంచరిస్తున్నట్టు పురాణాలు చెబుతున్నాయి. ఎందుకు వారాహి అమ్మవారిని ఆరాధిస్తారు అంటే, వారాహి అమ్మవారు లలితాదేవి సైన్యాధిపతి కాబట్టి ముఖ్యంగా శత్రు భయం ఉండకూడదు అని అమ్మవారిని ఆరాధిస్తారు. శత్రువులను జయించడానికి, జీవితంలో భయం ఉండకూడదు అని, ఎదురయ్యే అడ్డంకులు ఎదుర్కోవాలని, జీవితంలో స్థిరత్వం రావాలని వారాహి అమ్మవారిని ఆరాధిస్తారు. అలాగే అమ్మవారి ఆరాధనతో అరిషడ్వర్గాలు అంటే కామ, క్రోధ, మద, మోహ, మాత్సర్యాల నుండి మన మనసుని అధీనంలో ఉంచుకోవచ్చు. ఇందుకోసం అమ్మవారి దీక్ష కూడా చేపడతారు. వారాహి అమ్మవారి దీక్ష వివరాలు చూస్తే, సాధారణంగా వారాహి అమ్మవారి దీక్ష జ్యేష్ఠ మాసం చివర్లో, ఆషాఢ మాసం మొదట్లో చేపడతారు. అన్ని దీక్షల్లాగే సాత్వికాహారం తీసుకుని 2 పూటలా పూజలు చేస్తూ, ప్రతిరోజు తలస్నానం చేస్తూ, మెడలో ఓ కండువాతో చెప్పులు లేకుండా నడుస్తూ, నేలపై పడుకుంటూ అమ్మవారి సంబంధిత స్తోత్ర పఠనం చేస్తూ ఈ దీక్ష చేస్తారు. సాధారణంగా ఇది నవరాత్రి దీక్షల 9 రోజులు చేస్తారు. కొంతమంది 11 రోజులు చేస్తారు. ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తన పాలన సవ్యంగా సాగాలని, ఎలాంటి అడ్డంకులు రాకుండా ఉండాలని, శత్రువులను ఎదుర్కోవాలని ఈ వారాహి అమ్మవారి దీక్ష చేపట్టారు. నవరాత్రులు ఎలా చేసుకోవాలంటే, వారాహి అమ్మవారి ఫోటో తీసుకొచ్చి దేవుడు మందిరంలో పెట్టుకోవచ్చు. లేదంటే విడిగా పీట వేసి అమ్మవారి చిత్రపటాన్ని అక్కడ ఉంచి పూజలు చేయొచ్చు. పూజా మందిరాన్ని శుభ్రం చేసి అమ్మవారి ఫోటో పెట్టండి. మొదటి రోజు చిత్రపటాన్ని ఎక్కడ ఆహ్వానం పలుకుతారో నవరాత్రులు పూర్తయ్యే వరకు అక్కడే ఉంచాలి, మార్చకూడదు. అఖండ దీపం 9 రోజుల పాటు జాగ్రత్తగా చూసుకోగలం అనుకుంటే పెట్టండి. లేదంటే నిత్య దీపారాధన సరిపోతుంది. కలశం పెట్టుకోవాలి వద్దు అనేది మీ ప్రాంత పద్ధతిపై ఆధారపడి ఉంటుంది. ఉదయం దీపం వెలిగించిన తర్వాత రోజంతా ఉపవాసం ఉండి సూర్యాస్తమయ సమయంలో అమ్మవారి పూజ చేసి ఆహారం తీసుకోవాలి. వారాహి అమ్మవారి పూజా విధానం: ఏ పూజ ప్రారంభించినా ముందుగా వినాయకుణ్ణి ప్రార్థించాలి. ఆ తర్వాత మళ్లీ ఆచమనం చేసి సంకల్పం చెప్పుకుని అమ్మవారి ఫోటోకి ప్రాణ ప్రతిష్ఠ చేయాలి. ఆ తర్వాత షోడశోపచారాలతో పూజ చేయాలి. ఆ తర్వాత అంగపూజ, వారాహి స్తుతి చదువుకోవాలి. ఇంకాసేపు అమ్మవారి సన్నిధిలో కూర్చోవాలి అనుకుంటే వారాహి అష్టోత్తరం, కవచం చదువుకుంటూ పూలు, కుంకుమతో పూజ చేయాలి. లలిత అమ్మవారి ప్రజ్ఞ నుంచి వచ్చిన వారాహి అమ్మవారి దగ్గర లలితా సహస్రనామాలు కూడా చదువుకోవచ్చు. దీక్షా నియమాలు: వారాహి అమ్మవారి దీక్షను చాలా నిష్టగా చెయ్యాలి. 9 రోజుల పాటు బ్రహ్మచర్యం పఠించాలి. 9 రోజుల పాటు బ్రహ్మచర్యం పాటించాలి. సాత్వికాహారం తీసుకోవాలి. ప్రత్యేకంగా దీక్ష చేయలేం అనుకున్నవారు నిత్యం దీపారాధన చేసి నమస్కారం చేసుకున్నా సరిపోతుంది.
వారాహి అమ్మవారిని పూజిస్తే ఏం ప్రయోజనం? లలితాదేవి నుంచి ఉద్భవించిన వారాహిని పూజిస్తే అహంకారం తగ్గుతుంది. కష్టాల్లో ఉన్నవారు, భూ సంబంధిత తగాదాలున్నవారు, కోర్టు కేసుల్లో చిక్కుకున్నవారు వారాహి అమ్మను పూజిస్తే పరిష్కారం దొరుకుతుంది. వారాహి అమ్మవారిని పూజిస్తే శత్రునాశనం జరుగుతుంది. అమ్మవారు సస్యదేవత. రైతులు పొలంలో వారాహి అమ్మవారి పటం పెట్టి ఈ 9 రోజులు పూజ చేస్తే పంట దిగుబడి బాగుంటుంది. వారాహి అమ్మవారి ధ్యానం దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అయితే భగవంతుడి కరుణ కోసం పూజలు చెయ్యాలి కానీ కోరిన కోర్కెలు తీరాలని కాదు. మీరు భక్తితో పూజిస్తే అమ్మవారికి తెలుసు ఏమిస్తే మీకు మంచి జరుగుతుందో.